Hey guys, what's up? Welcome back again to my YouTube channel. I hope మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటా ఉన్నా. బ్యాక్ టు హోమ్ ఇంకో కొత్త వీడియో. మీకు తెలిసిందే కదా, ఇంటికి వస్తే నేను వీడియోలు తీసుకుంటాను అండ్ ఏదైనా లైక్ మేజర్ వర్క్ జరిగింటే నేను చూపిస్తాననేసి చాలాసార్లు లాస్ట్ వీడియోలో అంతా చెప్పాను. సో ఈసారి ఆ మేజర్ వర్క్ ఏంటి అని మీకు థంబ్నెయిల్లో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, వుడ్ వర్క్ లైక్ మొత్తం కబోర్డ్స్ అవి ఇవి అన్నీ ఫిట్ చేసేసారు. బ్యాలెన్సింగ్ ఉన్నదంతా దానికి షీట్స్ వేయడం మాత్రమే. సో ఆ షీట్స్ సెలెక్ట్ చేయడం కోసం నేను వచ్చాను అనమాట బెంగళూరు నుంచి. మొత్తం రూమ్లో కబోర్డ్స్కి, కిచెన్కి, టీవీ యూనిట్కి అంతా ఏవేవి కావాలో సెలెక్షన్ మొత్తం అయిపోయింది. సో అవి మొత్తం అయిపోయేకి ఇంకా 15 days, అంటే కంప్లీట్ వుడ్ వర్క్ అన్ని రూమ్స్లోనూ కిచెన్లోనూ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇంకా 15 days పడుతుంది. ఆ పెయింట్ కొట్టడానికి ఇంకొక 1 week 10 days పడుతుంది. ఆర్ ఎల్స్ మ్యాక్స్ 10 days పట్టవచ్చు. ఇంకా బయట వాల్ స్ట్రక్చర్ ఉంది, ఇంకా లైట్స్ మేబీ ఈ మంత్ మొత్తం అయిపోతుంది అనుకోండి, ఫెబ్ మొత్తం. సో ఎట్లో ఇంటికి వచ్చాను కాబట్టి యాజ్ యూజువల్ నేను ఇంటికి వచ్చినప్పుడు వీడియోస్ తీసుకుంటూ పోస్ట్ చేస్తూ ఉంటా. సో అందుకనేసి ఈరోజు కూడా ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అ వీడియో. లైక్ ప్రస్తుతానికి వుడ్ వర్క్ ప్రస్తుతానికంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. డ్రాస్ కానీ, షెల్ఫ్స్ కానీ, కిచెన్లో, బెడ్రూమ్స్లో ఇవన్నీ ఫిట్టింగ్స్ మొత్తం అయిపోయాయి. సో ఐ థాట్ చూపిద్దాం. మళ్ళీ ఆ షీట్స్ మొత్తం ఎట్లాంటివి సెలెక్ట్ చేసాము అది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తానో అప్పుడు ఇంకొక వీడియో తీసి చూపిద్దాం అన్నట్టు అనుకున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యాజ్ యూజువల్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేం చెప్పాలి, వీడియో ఎండ్లో మళ్ళీ మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి అవన్నీ కమెంట్లో చెప్పండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసరికి మై రూమ్. ఆ పైన ఆల్రెడీ మీరు ఈ పీవీసీ ఇది మొత్తం చూసారు లాస్ట్ వీడియోలో. పైనది మళ్ళీ కింద రూమ్ది కూడా చూపించాను కదా. దీనికి మ్యాచింగ్గా వెళ్దామంటే ఇది కొంచెం డార్క్ ఉంది కాబట్టి దానికి మనం కాంట్రాస్ట్గా వెళ్ళాలి. అప్పుడే కొంచెం హైలైట్గా కనిపిస్తుంది మనకు వార్డ్రోబ్స్ కావచ్చు అవి మొత్తం. సో అందుకనేసి వాటి కోసం సపరేట్ షీట్స్ అవన్నీ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది నా రూమ్లో వచ్చేసరికి వచ్చిన పెద్ద వార్డ్రోబ్. ఈ వాల్ మొత్తానికి నేను చెప్పాను కదా ఈ వాల్కి వస్తుంది అనేసి. సో ఇది అండ్ ఇది వచ్చేసరికి బెడ్. హైడ్రాలిక్ సిస్టమ్ ఏదో అన్నారు, అంటే లిఫ్ట్ చేస్తే పైకి వెళ్తుంది. కింద ఇది మొత్తం ఏదన్నా పెద్ద పెద్ద బెడ్షీట్స్ అట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లిప్ చేసి చూపిస్తాను నేను మీకు, అప్పుడు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి నా రూమ్లో వచ్చిన కబోర్డ్స్. నార్మల్ స్లైడింగ్ కాదు, ఎందుకంటే 4 doors ఉన్నాయి. నేను నార్మల్గానే పెట్టుకున్నాను, నా రూమ్లో స్లైడింగ్ పెట్టుకోలేదు. బట్ కింద నా తమ్ముడు రూమ్లో వచ్చేసి స్లైడింగ్ పెట్టించాము. ఆ చిన్న కబోర్డ్స్ కాబట్టి ఇవి అన్ని పెద్ద పెద్ద షెల్ఫ్స్ 4 వచ్చినాయి కాబట్టి సో అట్లా డోర్స్. దీంతో వచ్చేసరికి మనకు ఒక మిర్రర్ వస్తుంది. దీని వెనక్కి కూడా స్టోరేజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి బెడ్, కింగ్ సైజ్ బెడ్. దానికి ఓపెనింగ్కి వెనకాల పైన అది ఉంది కదా, దానికి ఇది టాప్ షీట్ అది. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తా. ఇట్లా ఇది మొత్తం స్టోరేజ్. ఇక్కడ వచ్చేసి నార్మల్గా షర్ట్స్కి లేకపోతే ప్యాంట్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి 2 సపరేట్ రాడ్స్ వస్తుంది. సో దాంతో పెట్టేసుకోవచ్చు. ఇవి మొత్తం స్టోరేజ్. ఇక్కడ ఉన్నాయి కదా డ్రాస్, ఇవన్నీ వాటి లోపలికి వెళ్ళిపోతాయి. అవి ఆ టేప్ పెట్టిన 1 day వరకు అది అట్లే ఉండాలనేసి అది అట్లే పెట్టారు. ఇంకా జరుగుతుంది వర్క్. సో ఇవి మొత్తం ఇట్లా స్టోరేజ్ వస్తుంది. దీనికి ఇట్ సైడ్ 2 అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి ఈ షెల్ఫ్స్కి. దీని ముందర బయట మిర్రర్ వస్తుంది. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ లోపల కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు. మళ్ళీ అది పైన కూడా అది కూడా ఓపెన్ అవుతుంది. సో నా రూమ్లో వచ్చేసరికి మొత్తం ఇట్లా వుడ్ వర్క్. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి ఈ వాల్ మొత్తం టీవీ యూనిట్. అండ్ ఇక్కడ ఈ రూమ్లో పైన షెల్ఫ్స్. ఈ రూమ్లో పైన అంతా ఆల్మోస్ట్ నేను చూపించేసా ఈ డిజైన్. ఇది మొత్తం ఫ్లిప్ చేసి చూపిస్తే కొంచెం క్లియర్ కనిపిస్తుంది. ఇది ఇంకా ఉంది ఇక్కడ వర్క్. ఇక్కడ మళ్ళీ షెల్ఫ్స్ కొంచెం డిజైన్ లాగా వస్తుంది. ఇది టీవీ యూనిట్. ఈ వాల్కి మొత్తం ఇట్లా వస్తుంది. ఇది టీవీ యూనిట్. ఇంకా వర్క్ మొత్తం జరుగుతుంది. ఇది ఈ పార్టీషన్, దీనికి కూడా మళ్ళీ మధ్యలో హ్యాంగర్స్ లాగా ఒక డిజైన్ వస్తుంది.
ఇంకా పూజ యూనిట్ ఇక్కడ పూజ రూమ్ది ఇంకా ఆ కింద యూనిట్ వస్తుంది ఒక వుడ్ వర్క్తోనే, అది ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది, లాస్ట్ మినిట్ వర్క్. కిచెన్ ఇది వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫిట్టింగ్స్ మొత్తం అయిపోయాయి, షీట్ వర్క్ మాత్రం ఉంది. ఇది ప్యాంట్రీ యూనిట్, కింద మొత్తం షెల్ఫ్స్. ఇందులో వచ్చేసరికి మనకు ఇట్లా బాస్కెట్స్ మొత్తం పెట్టేశారు. ఇటు సైడ్ కూడా సేమ్. మళ్ళీ ఇది ప్యాంట్రీ యూనిట్. ఇదేంటంటే వుడ్లోనే చేపించేసాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీనికి సపరేట్గా ప్యాంట్రీ యూనిట్ అంటే అది 30-35,000 అట్లా అవుతుంది. సో ఎందుకు ఊరికే అనేసి ఇట్లే మొత్తం స్టోరేజ్కి ఇట్లా ప్యాంట్రీ యూనిట్ మొత్తం వుడ్ షీట్స్తోనే ఇట్లా చేపించేసాం, కాస్ట్ సేవింగ్. అండ్ ఇది వచ్చేసరికి మనకు 2 షెల్ఫ్స్, ఇక్కడ చిన్న చిన్నవి ఏదైనా స్పైసెస్ అట్లా బాక్స్ పెట్టుకోవడానికి. వీటికి గ్లాసెస్ వచ్చేస్తుంది, సో అందుకనేసి ఇట్లా ఈ డిజైన్ పెట్టినారు. అది చిమ్నీ ఇది, అండ్ ఇక్కడ స్టవ్ అవి. ఇది కిచెన్. అండ్ ఇది వచ్చేసరికి నా తమ్ముడు రూమ్. వీడి దానికి పైన ఇట్లా స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి వీడికి స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి. సేమ్ పైన నా రూమ్లో ఎట్లా డిజైన్ ఉందో లోపల మొత్తము వీడి దానికి కూడా సేమ్ అట్లే వచ్చింది. ఇట్లా డిజైన్ మొత్తం లోపల సేమ్ స్టోరేజ్కి, కానీ వీడి దానికి ఇట్లా స్లైడింగ్. ఎందుకంటే ఈ రూమ్ కొంచెం చిన్నది కాబట్టి అది ఓపెనింగ్ పెట్టుకుంటే మళ్ళీ స్పేస్ కొంచెం ఎక్కువ ఆక్యుపై చేస్తుంది ఆ రీజన్తో అట్లా స్లైడింగ్. ఇది వాడు సిస్టమ్, ల్యాప్టాప్ అది ఏదైనా పెట్టుకోవడానికి ఆ ఏరియా. ఇంకా అక్కడ 2 ఓపెన్ ఇవి వస్తుంది డిజైన్ వుడ్లోనే. ఇది వాడి బెడ్, కిందకి చిన్న బెడ్ ఇది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ తక్కువ కాబట్టి ఈ బెడ్ ఇక్కడ వస్తుంది. ఇంకా వాష్రూమ్ ఫిట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా అవేం స్టార్ట్ అవ్వాలి. ఈ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఈ రూమ్లో ఇది చెప్పా కదా, ఇక్కడ కింద వార్డ్రోబ్స్ ఏం రావు, ఎందుకంటే 2 బీరువాలు ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ సెట్ అయిపోతాయి 2. ఇక్కడ ఇవి మాత్రము చేపించాం, పైన స్టోరేజ్కి మాత్రం సరిపోయేనట్టు. ఇది ఈ రూమ్లో అంతే. ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది. ఇప్పుడు కింద ఇట్లా డ్రాస్ వచ్చాయి కదా, బట్ ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్గా లైటింగ్స్తో, అండ్ పైన మళ్ళీ ఈ డిజైన్ పైన ఏమన్నా పెట్టుకోవడానికి అలా. మ్యాక్సిమమ్ ఈ వుడ్ వర్క్కి టైల్స్కే చాలా ఎక్కువ కాస్ట్ పడింది. టైల్స్ కూడా కంపేర్ చేస్తే చాలా తక్కువ వుడ్ వర్క్తో. ప్రతిదీ షీట్స్కి కావచ్చు, వుడ్కి కావచ్చు, ప్రతి దానికి లోపల మళ్ళీ దాని ఫిట్టింగ్స్కి వాటన్నిటికీ చాలా ఎక్కువ పడింది. అప్రాక్సిమేట్లీ ఈ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల మొత్తం లేబర్ ఛార్జెస్ అవన్నీ కలిపితే 4.5 lakhs వరకు. అండ్ ప్రతి రూమ్కి చేయించాం కదా వుడ్ అనేది, ఇంకా కాస్ట్ అనేది దాని లోపల ఫిట్టింగ్స్కి ఇంకా కాంప్రమైజ్ అవ్వకూడదు, మంచిగా ఫిట్ చేయాలి. సో అట్లా ఒకదాంతో ఒకటి కాంప్రమైజ్ అవ్వకుండా వుడ్ వర్క్ మొత్తం చేయించేసరికి, అంటే మేము ఏమనుకున్నామంటే వుడ్ వర్క్ పెండింగ్ పెడదాం అనుకున్నాం. సరే స్లోగా బడ్జెట్ క్రాస్ అయిపోతా ఉంది కాబట్టి అలా అనేసి అనుకున్నాం. బట్ ఇంకా మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా మళ్ళీ ఈ దుమ్ము అది డ్రిల్ చేసినప్పుడు అవంతా దుమ్ము పడుతూ ఉంటుంది. మళ్ళీ లోపల ఉన్న వస్తువులన్నీ తీసి బయటేయడం, మళ్ళీ దానికి రీపెయింట్ చేయడం, అట్లా ఆలోచించి ఇంకా మా నాన్న కొంచెం లేట్ అయినా పర్లేదు ఒకేసారి చేపిచ్చేద్దాం అనేసి అన్నారు. సో ఇంకా సర్లే ఇంకా కాంప్రమైజ్ ఎందుకు అనేసి ఇంకా కిషోర్ కూడా చేపిచ్చేద్దాం ఇప్పుడే ఒకేసారి, మళ్ళీ అయినా చేపించాల్సిందే కదా అన్నట్టు అనుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసి అట్లా మొత్తం అయ్యేసరికి ఓవరాల్ వుడ్ వర్క్కి మాత్రమే దగ్గర 4.5 అయిపోతుంది అనుకోండి. మొత్తం చేపించే లోపల ఇంకా పెయింట్స్ ఉన్నాయి, ఫిట్టింగ్స్, ఎలక్ట్రిక్ లైట్స్ మొత్తం అన్నీ. అది మా ఇంట్లో అన్నిటికంటే లైట్లే ఎక్కువ ఇవి ఉన్నాయి, ప్లేస్మెంట్లు ఎక్కువ ఉన్నాయి లైట్స్కి. సో అవన్నీ చూడాలి, అవంతా పడుతుంది, ఎక్కువే అవుతుంది. బట్ ఇట్లాంటి దాంతో కంపేర్ చేసి కొంచెం తక్కువే ఉంటుంది. పెయింట్స్ నేను చెప్పినట్లే ఈ 1 month ఈజీగా అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయ్యే లోపల. జరుగుతూ ఉంది వుడ్ వర్క్. డిజైన్స్ అన్నీ మేము అనుకున్నట్టే లైక్ ఎట్లా కావాలో సేమ్ అట్లే చేయించుకుంటా ఉన్నాం.
నిన్న షీట్స్ సెలెక్ట్ చేసాం కూడా, అవి కూడా చాలా లైక్ మంచిగా కాంబినేషన్స్తోనే సెలెక్ట్ చేసాం. కిచెన్కి తర్వాత వార్డ్రోబ్స్కి మొత్తం డ్యూయల్ కాంబినేషన్స్తో వస్తుంది. ఒక్కొక్క దానికి సిమిలర్ ఉండదు. సో అట్లా డిఫరెంట్గా ఉంటుంది. అది మొత్తం అంటే ఫిట్టింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నేను వస్తాను కదా, అప్పుడు రికార్డ్ చేసి అప్పుడు నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మొత్తం ఇన్ డీటెయిల్గా, లైక్ ఎట్లా అవుట్పుట్ ఎట్లా వచ్చింది అనేసి. అండ్ టిల్ దెన్ ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలంటే డెఫినెట్గా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా అన్నా. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఏమనేసి డెఫినెట్గా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్ ఈ వీడియోకి, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే నేను ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీసి రికార్డ్ చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బై గైస్.